అరకులోయలో పారాగ్లైడింగ్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర ట్రయల్ రన్ సక్సెస్ అయింది. పారాగ్లైడింగ్ చేసిన హిమాచల్ కి చెందిన పైలట్లు నెలాఖరు నుంచి దీన్ని అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గాలివాటాన్ని అంచనా వేసి వాతావరణ పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయి అనే దానిపై ఒక అంచనాకొచ్చాక ఈ ట్రయల్ రన్ చేశారు. ఈ నెలాఖరులో నిర్వహించే అరకు ఉత్సవాల నాటికి పారాగ్లైడింగ్ అందుబాటులోకి తెస్తామంటున్నారు పీఓ అభిషేక్. గతంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించినట్టుగానే ఇప్పుడు ఉత్సవాలకు పారాగ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతోంది. విశాఖ మన్యంలో ప్రకృతి అందాలు చూడడానికి ప్రస్తుత సీజన్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. ప్రస్తుతం అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి లాంటి ప్రాంతాల్లో చలి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో ఉన్న టూరిస్టు ప్రాంతాల్లో సందర్శకుల రద్దీ కూడా పెరిగింది. మాడగడ, వంజంగి, మేఘాలకొండ వ్యూ పాయింట్స్ కి టూరిస్టులు క్యూ కడుతున్నారు. అక్కడి మంచు సోయగాలను ఆస్వాదిస్తున్నారు. వ్యూ పాయింట్ లో మంచును చీల్చుకుంటూ ఉదయించే సూర్యుడిని తమ కెమెరాల్లో బంధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాడగడ పరిసర ప్రాంతాల్లోని ఈ పారాగ్లైడింగ్ కూడా పర్యాటకుల కోసం అందుబాటులోకి వచ్చేస్తోంది.